హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డెవిల్ హౌస్ పార్ట్స్ అన్నీ విన్నాం. కానీ ఈ పార్ట్లో అసలు అమ్మాయిలోకి ఎందుకు దూరింది దయ్యము అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ స్టోరీ రియల్గా జరిగిందా లేకపోతే నేను కనిపించుకొని చెప్తున్నాను అనేది మీ ఊహకి అనిపిస్తుంది. కానీ ఈ స్టోరీ మాత్రం రియల్గా జరిగింది. అది ఎక్కడనేది లాస్ట్లో నేను ఒకసారి చెప్తానమాట. అంతవరకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి, ఓకేనా? ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. ఈ అమ్మాయిలకి ఆ దయ్యం ఎందుకు దొరికిందంటే, అప్పుడు తాగుబోతులు నలుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేసి ఇలా ఈ అమ్మాయిని రుద్రపూజలతో అందరూ చేసి చంపేశారు కదా. ఆ చంపడంలో ఈ అమ్మాయి వాళ్ళ అన్నే దాంట్లో మెయిన్ క్యాండిడేట్. కానీ ఈ అమ్మాయి వాళ్ళ అన్నని కానీ ఎట్లా తెలుసుకుందంటే, ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ అన్నకు కాల్ చేసినప్పుడు అమ్మాయి అనేది ఈ అమ్మాయి ఫోటో చూసింది. ఇట్లా చూడడం కారణంగా ఈ అమ్మాయి అని ఫిక్స్ అయ్యి ఈ అమ్మాయి ఎప్పుడు సిటీకి రావాలని బాగా ప్లాన్ చేసి, అంటే అందరి చేత అంటే ప్రతి ఒక్క బాడీలోకి వెళ్ళి ఈ అమ్మాయి రావాలని చెప్పేసి అంత ట్రై చేసింది. ఈ అమ్మాయి నువ్వు వచ్చిన మరుక్షణమే తను అనేది ఈ అమ్మాయిలోకి ఎంట్రెన్స్ అయింది. ఇట్లా ఎంటర్ అయిన మరుక్షణమే ఏం చేసిందంటే, ఇట్లా ఈ అబ్బాయి అంటే తను లవ్ చేసిన అబ్బాయి కాబట్టి తన చుట్టూ తిరగడం, అంటే తనతో పాటు ప్రేమ ఉంది, ఇదంతా జరిగింది అంటే ఈ వేలో వెళ్తుంది అనమాట. ఈ వేలో వెళ్తే ఒక పక్క తన అన్న ఏం చేస్తున్నాడు, తన ఫ్రెండ్స్ ఎవరు, అసలు నన్ను చంపింది ఎవరు అని ఆలోచిస్తూ అటుపక్క ఇది చేస్తుంది అనమాట. కానీ ఒకానొక సందర్భంలో దయ్యం వచ్చి వాలి మళ్ళా పోతుంది. కానీ ఈ అమ్మాయికి మాత్రం తెలియదు, ఈ అమ్మాయి అమాయకురాలు. ఇట్లా చేస్తూ చేస్తూ ఒకనొక సందర్భంలో వాళ్ళ అన్న అనేది అమ్మాయి దగ్గరికి వచ్చాడు. వచ్చిన మరుక్షణమే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, వాళ్ళ అన్ననే దగ్గరికి రా అని చెప్పేసి సైగతో ఒక బ్లేడ్ తీసుకొని సక్కని కోసేసింది గొంతుని. ఇట్లా గొంతును కోసిన మరుక్షణమే అబ్బాయి కొద్దిగా సేపు బాగానే ఉండు, ఎమ్మడ రక్తం అంటే చిందించి మరీ చచ్చిపోయాడు అనమాట. అసలు ఎందుకు చంపేసిందంటే, అంత అలా పగ ఉండి సింపుల్ టచ్ అంటే నొప్పి తెలియకుండా ఎమ్మడే ప్రేమను చూపించి నొక్కేసింది అనమాట. నెక్స్ట్ సెకండ్ అతను ఉంటాడు కదా, రెండో వాళ్ళు అంటే వాళ్ళ అన్నల ఫ్రెండ్స్, అతను ఏం చేసిందంటే, మా అన్న చనిపోయాడు, నువ్వు ఒకసారి రా, అందరూ ఎవరు లేరు ఇటు పక్క, ఎవరికి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ అన్నని అయితే రప్పించుకోవడం జరిగింది. అంటే ఆ అబ్బాయితో రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేసింది అనమాట ఆ దయ్యం. ఆ అబ్బాయితో రిలేషన్షిప్ అంటే ఇలా అన్న చెల్లెలు కాబట్టి, ఆ ఫ్రెండ్ కాబట్టి అని చెప్పేసి రిలేషన్షిప్లో స్టార్ట్ చేసి ఆ రెండో అబ్బాయితో రిలేషన్షిప్ బాగానే ఉంది. అంటే రిలేషన్షిప్ బాగానే ఉన్నప్పుడు ఒకరోజు ఏం చేశారంటే, వీళ్ళు ఒక రూమ్ అంటే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళారు. రెస్టారెంట్కి వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి నైట్ మాట్లాడుకుందాం, లవ్ చేసుకుందామని మొత్తం ఫిక్స్ అయ్యారు. అలా చేస్తున్న సందర్భంలో ఏం చేస్తుందంటే, అబ్బాయికి మొత్తం ఒక ఫీల్ అనేది, రొమాంటిక్ ఫీల్ అనేది లుక్ ఇచ్చి అబ్బాయి మైకంలోకి వెళ్ళేటట్టు ఒక ఐడియా అయితే వేసింది. వేసిన మరుక్షణం ఏం చేసిందంటే, పాము విషయం ఉంటుంది కదా, పాముని తీసుకొచ్చి సడన్గా అబ్బాయి మీద కాళ్ళు చేతులు అన్ని కట్టేసి, ఎట్లా అంటే పోగేరి సినిమాలో ఎట్లయితే కాళ్ళు చేతులు కట్టేస్తారో ఆ టైప్లో అనేసి అతన్ని కట్టేసి మెలుగు తెప్పించి, అంటే అతని మీద నీళ్లు చల్లి మెలుగు తెప్పించి ఈ పాముతో అనేది కాట్లు 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 పెట్టేటట్టు అట్లా సర్ప్రైజ్గా అంటే పక్కని కాటు పెట్టించి బెదిరించి 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 మరి చంపింది అన్నమాట రూమ్లో. కానీ ఆ బెదిరించి చంపింది అతన్ని కాబట్టి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎవరికి తెలియదు. ఇట్లా తెలియకనే ఆ అబ్బాయి అనేది అమ్మాయి రెండో అతన్ని చంపేస్తుంది. ఈ ఇద్దరి హత్యలు తెలుసుకున్న క్షుద్రికుడు ఏం చేశాడంటే, అసలు ఎవరు చంపారు నా స్నేహితులు ఇద్దరిని, వీళ్ళిద్దరు చనిపోయారు, మిగతా ఇద్దరు నేను ముగ్గురం ఉన్నాం, ఈ మా ముగ్గురం ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తుంటే సడన్గా అసలు నిజం అనేది తెలిసింది. ఈ చంపడానికి కారణం మనం చంపిన అమ్మాయి వీళ్ళిద్దరిని చంపిందంటే నా దగ్గరికి వస్తుంది. కానీ నేను రుద్ర పూజలు చేస్తాను కదా, నా దగ్గరికి రాదు. కానీ మిగతా నా ఫ్రెండ్స్ ఇద్దరిని కాపాడుకోవాలని ప్లాన్ అనేది ఉందన్నమాట. రుద్ర పూజలు చేస్తూనే వాళ్ళిద్దరికి ఒక మంత్రిగా అంటే ఒక తాడుని అయితే ఇచ్చాడు, మంత్రించిన తాయితు. ఆ తాయితు మీరు కట్టుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లో తీసేయకూడదు, మీరు ఎవరు వచ్చి మిమ్మల్ని ఏది చేసినా కూడా మీరు భయపడిచిపోకండి, అంత జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళనేది చెప్పాడు. ఇట్లా జరిగిన మరుక్షణమే ఏంటంటే, ఇలా ఇద్దరు సమాధి దగ్గరికి అయితే ఇట్లా వచ్చారు. ఇట్లా వచ్చిన మరుక్షణమే ఒక అతను ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్స్ ఒక అతను సెన్సిటివ్, ఒక అతను నార్మల్. సెన్సిటివ్ అతను అయితే ఏడ్చి అక్కడనే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయిన అతన్ని తీసుకెళ్ళి అట్లా కారులో కూర్చోబెట్టి ఇతను వచ్చి ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి ఇంకా మొత్తం పూలు పెట్టడం కానీ, లైక్ సమాధి మీద మనం చేస్తాం కదా ఆ టైప్లో అనేది అతను అనేది డెకరేషన్ చేయడము, సమాధి కాడ కూర్చొని ప్రే చేయడం అంతా చేస్తూనే సడన్గా అక్కడికి ఒక అంటే కాపరి ఉంటాడు కదా, కాటి కాపరి అక్కడికి వచ్చాడు అనమాట సమాధి దగ్గరికి. అతనికి దగ్గరికి వచ్చిన మరుక్షణం ఏంటి బాబు ఏంటంటే, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అయ్యా, వీళ్ళిద్దరు చనిపోయారంటే చేసిన పాపం ఊరికే పోదురా, ఇప్పుడు నువ్వు కూడా వస్తున్నావు అని చెప్పేసి సపక్ అనేసి గన్తో షూట్ చేసిందనమాట. షూట్ చేయడం వాడి బాడీ అనేది ఎక్కడో తెలింది. అంటే ఒక్కసారి షూట్ చేసి ఒక టన్ను తనింది అనమాట. అంటే దయ్యం పవర్
ఎట్టుంటుంది, ఒక తన్ను అంటే ఏదన్నా కానీ పవర్ఫుల్ ఏదైనా తగిలితే లారీ గుద్దినంత స్పిల్ ఉంటుంది. అట్లా దయ్యం దన్నిన మరుక్షణమే అతను ఆడికి వెళ్ళైతే పడిన చనిపోయిండు ఆ గన్ షూట్ సౌండ్కి. కానీ అదే సౌండ్ విని ఇప్పుడు కార్లో ఉన్న అతను లేచి వచ్చి పరిగెత్తి చూశాడు. ఇతను చనిపోయింది చూసి భయపడి అతను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి ఇంకా అతని దగ్గర ఉన్నాడు కదా అతని ఫ్రెండ్ క్షుద్ర పూజలు చేసి అతనికైతే కాల్ చేశాడు. అతనికి కాల్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఆ కాల్ చేయడానికి కారణం ఏంటి అంటే కాల్ ఎందుకు చేశాడు, అతను ఎక్కడో ఉన్నాడు కానీ కంకణం కట్టుకుంటే జాగ్రత్తగా ఉంటాం అని చెప్పినా కూడా ఆ దయ్యం వచ్చి చంపింది ఏంది, అసలు ఎందుకు జరిగింది అనేది దాని గురించి నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.